5,000 మంది లాయర్లు 14 మంది గోరక్ష పేర హత్య చేసిన దోషులను కాపాడడానికి కోర్టులో చేరారని చెప్పి ఇది కదా హిందువుల ఐక్యత, ఇది కదా హిందువులలో ఐక్యతను లేదని చెప్పే మూర్ఖుడు ఎవడని చెప్పి సోషల్ మీడియాలో ఈ విధంగా ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారంటే ఇంకా ఏమని చెప్పాలి వీళ్ళకి. ఈ రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం ఫారిన్ కంట్రీస్ లో విద్యాభ్యాసం మరియు ఉద్యోగాలు, లావిష్ లైఫ్లు. మన హిందుత్వ యువత మాత్రం ఈ విధంగా ఫేక్ వీడియోలు వైరల్ చేసుకునేలాగా ఒకటే స్టోరీ టైప్. ఏ విధంగా అయితే బండి సాయి భగీరథ్ పాక్సో రేప్ కేసులో చేయడం జరిగిందో అలానే సేమ్ టు సేమ్ అసలు న్యాయస్థానాలను, జడ్జిలను వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ విధంగా మతోన్మాదానికి వాడుకుంటున్నారంటే తప్పు ఎవరిదని చెప్పాలి. ఈ పిల్లలను సరైన దారిలో పెట్టలేకపోతున్న తల్లిదండ్రులని చెప్పాలా, లేదా కులం మతం పేర రెచ్చగొట్టి రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకుంటూ వారి ఆస్తుల కోటలు కట్టుకుంటూ మరియు ఈ యువకులను జైళ్లకు క్రిమినల్లుగా వాళ్ళని నాశనం చేస్తున్నారు. అందుకోసమే అడ్వకేట్ సాదిక్ షేక్ ఆజాద్ కలాం మీడియా ద్వారా మీకు ఫ్యాక్ట్స్ వివరిస్తూ ఫ్యాక్ట్ చెక్ చేస్తూ వినండి, నమ్మండి అని చెప్పినా కూడా మీరు అల్తకియా కాదు, మీరు ముస్లింల తప్పులు చూపించడం లేదు, కాదు మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని నెగిటివ్ బూతులు తిడుతున్నా అడ్వకేట్ సాదిక్ షేక్ భారతదేశ యువత కోసం సామాజిక బాధ్యతతో ముందుంటాడే తప్ప ఇటువంటి బూతులు తిట్టే కామెంట్లకు కానీ అవమానించే వారితో కానీ భయపడడు. పుట్టింది భారతదేశంలోనే, చచ్చేది భారతదేశంలోనే, సేవ చేసుకొని పరితపించేది కూడా మన భారతదేశ ప్రజల కోసం అనేది మీరు గ్రహించాలని. ఇక వాస్తవాల్లోకి వెళ్తే ఏ విధంగా అయితే ఒక ఫేక్ వీడియోను వైరల్ చేస్తూ ఆ వీడియో మన మధ్యప్రదేశ్ అని చెప్తున్నారు, కానీ ఆ వీడియో మధ్యప్రదేశ్ది కూడా కాదు. ఆ వీడియో లక్నో కోర్టుది. అసలు ఆ కోర్టులో అంతమంది లాయర్లు ఎందుకు చేరడం జరిగింది అనేది కూడా మీ అందరికి వివరిస్తాను. హిందుత్వ సేవా సంఘాలు, సంస్థలను చెప్పుకునే యువకులు మరియు ఒక ముస్లిం యువకుడు కూడా ఇదే వీడియోను వైరల్ చేయడం జరిగింది. ఒకసారి మీ అందరికి కూడా చూపిస్తాను. మీరు గమనిస్తే మొదట ఎవరైతే ఒక యువకుడు వైరల్ చేసిన వీడియో దాన్ని ఏ విధంగా టైటిల్ వాయిస్ ఓవర్ చేశారో మీరు చూడండి. 14 మంది గో సంరక్షణను కాపాడడానికి 5,000కు పైగా అయితే లాయర్లు అయితే హైకోర్టులో అయితే నిలబడ్డారు. ఒక్కసారిగా ఈ వీడియో చూస్తే మాత్రం హిందువులైన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అననిపై నిజంగా హిందువులలో యూనిటీ లేదని అయితే ఒక్క ముస్లిం మహిళ అయితే 14 మందిని జీవిత ఖైదు విధిస్తే ఆ 14 మంది గో సంరక్షణను కాపాడడానికి అయితే 5,000కు పైగా అయితే లాయర్లు అయితే హైకోర్టులో అయితే ఇప్పుడు నిలబడ్డారు. నిజంగా ఈ వీడియో వస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. జై శ్రీరామ్. 14 మంది గోరక్షకులను కాపాడడానికి 5,000 మంది లాయర్లు వచ్చి గ్రవాది జాతి గుండెల్లో గుణపం తింటారట. ఎవర్రా గ్రవాది జాతి? ఉగ్రవాది. అరే పిచ్చోళ్ళారా, మిమ్మల్ని కూడా ఇలానే తయారు చేస్తున్నారు. సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తాను. ఆ బాంబులు పెట్టి పేలిపోయే వాళ్ళకంటే వీళ్ళు కూడా చాలా డేంజర్. ఒకసారి మీరు ఈ ఒక్క వీడియో ఫ్యాక్ట్ చెక్ తో మీకు అర్థమైపోతుంది వీళ్ళని ఎలా పిచ్చోళ్ళని చేస్తున్నారు అనేది. అయితే ఈ యువకుడు ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇచ్చాడు కదా, ఈయన గారు పోస్ట్ చేసింది ఆయన ఫేస్బుక్ ఐడి కూడా చూపిస్తాను. ఏ విధంగా పక్కా అసలు ఎంతగా అంటే ఎలా వైరల్ చేస్తారు, ఒక్కసారి నా చెక్ చేసుకోరా అనేది చాలా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఈ యువకుడి ఐడి వచ్చేసి ఈ ధర్మవీర్ అతడి ఐడితో చేసిన తర్వాత ఇంకొక యువకుడు ఈయన గారు ఏ విధంగా వైరల్ చేశారో మీరు చూడొచ్చు. ఈయన పేరు వచ్చేసి, ఈ యువకుడి పేరు వచ్చేసి మ్యాడ్ రాక్ అట. ఈయన గారు సేమ్ 5,000+ లాయర్స్ కేమ్ టు సేవ్ 14 గోరక్షక్స్ ఇన్ మధ్యప్రదేశ్. అసలు అది మధ్యప్రదేశ్ వీడియోనే కాదు, అది లక్నో వీడియో. అది యోగి బాబా గారి బుల్డోజర్ రాజ్లో లాయర్లకు అన్యాయం జరిగిందని కోర్టు మధ్య, పోలీసుల మధ్య, మున్సిపాలిటీ లాయర్ల మధ్య జరిగిన గొడవ పంచాయతీ అది. అయితే ఇతడిని చూశారు కదా, ఇతడు సేమ్ స్క్రిప్ట్ తో వైరల్ చేశాడు. ఒకసారి ఆ వాయిస్ స్క్రిప్ట్ కూడా వినండి, మీరు చూడండి. 14 మంది గో సంరక్షణను కాపాడడానికి 5,000కు పైగా అయితే లాయర్లు అయితే హైకోర్టులో అయితే నిలబడ్డారు. ఒక్కసారిగా ఈ వీడియో చూస్తే మాత్రం హిందువులైన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అననిపై నిజంగా హిందువులలో యూనిటీ లేదని అయితే ఒక్క ముస్లిం మహిళ అయితే 14 మందిని జీవిత ఖైదు విధిస్తే ఆ 14 మంది గో సంరక్షణను కాపాడడానికి అయితే 5,000కు పైగా అయితే లాయర్లు అయితే హైకోర్టులో అయితే ఇప్పుడు నిలబడ్డారు. నిజంగా ఈ వీడియో వస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. జై శ్రీరామ్.
చూసారు కదా ఈ కోర్టు, ఈ ఆవరణ మొత్తం చూసారు కదా. మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు ఈ వీడియో వచ్చేసి. ఇప్పుడు ఇంకో ముస్లిం యువకుడు, అతడు మాత్రం మతోన్మాదానికి వాడుకోకపోయినా ఆయన గారేమో ఏదో షేక్ గులాం యజ్దాని అనే ముస్లిం యువకుడు కూడా సేమ్ వీడియో షేర్ చేశాడు. ఇతడు కూడా 5000 వకీల్ ఉత్తర్ చుకే హే మైదాన్ మే జై భీమ్ అని చెప్పి ఈయన భీమ్ పరంగా ఈయన వైరల్ చేసుకుంటున్నాడు. కాకపోతే ఈయన గారైతే న్యాయం కోసం లాయర్లు వచ్చారు అన్నాడు. అదొక వరకు చూడొచ్చు, కానీ అసలు పూర్తి సబ్జెక్ట్, పూర్తి కోర్ట్ అన్ని మార్చేసి మన ఏదైతే మతోన్మాదం విరజిమ్మారో ఆ యువకులకి వాళ్ళది ఒకసారి చూపిస్తా. ఇతడు చైతన్య ధరంవీర్ అట. ఈయన గారు ఈ ఫేక్ వీడియో పోస్ట్ చేస్తే దానికి 12,000 లైక్సే 12,000, షేర్స్ ఒక 2,200, 552 కామెంట్స్. ఆ కామెంట్స్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఎంత భయంకరంగా ఉన్నాయంటే కామెంట్స్. అసలు ముస్లింలను తిడుతూ, దళితులు, క్రైస్తవులు, సెక్యులర్ హిందువులను తిడుతూనే ఉన్నాయి, వేరేది ఏమీ లేదు. అయితే ఇప్పుడు మీరు చూసారు కదా, ఆధారాలతో సహా చూపించాను. ఇప్పుడు అసలు ఈ వీడియో ఎక్కడిది, ఎందుకు ఈ వీడియో వైరల్ అయింది, అసలు ఎప్పటి వీడియో అనేది మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో వచ్చేసి మన లక్నో కోర్టుది. లక్నో కోర్టులో ఏదైతే ఖైసర్బాగ్ ఏరియా ఉందో అక్కడ సివిల్ కోర్ట్, హైకోర్టు కాంప్లెక్సెస్ ఉన్నాయి. అందులో మీకు షాప్స్ మరియు వీళ్ళ ఛాంబర్స్ ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఛాంబర్స్ అన్ని కబ్జా చేసి కూల్ చేయాలని చెప్పి కూల్ చేస్తూ ఒక 72 ఛాంబర్స్ కు కోర్టు అనుమతి ఇచ్చింది కూల్ చేయమని. అయితే మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం 200 దాకా అన్ని కూల్ చేస్తుంటే వీళ్ళందరూ పోయి అడ్డుపడి లాయర్లు వర్సెస్ యోగి బాబా గారు ఇది నడిచింది. ఇది హిందువులు, ముస్లింలు 14 మంది గోరక్ష చేసిన వారు, తబస్సుం ఖాన్ ముస్లిం జడ్జ్, అసలు మధ్యప్రదేశ్ కాదు, ఇది లక్నోలో ఖైసర్బాగ్ మరి ముస్లిం పేరు, దానికి కూడా ఏడ్చేస్తారో ఏం పాడో నేనేం చెప్పేది లేదుగా. అయితే ఈ విధమైన సబ్జెక్ట్ ఇప్పుడు వీడియో చాలా క్లియర్ గా చూపిస్తాను, మీరు పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. అయితే నేను ఆల్రెడీ ఒక పోస్ట్ చేసేసి వైరల్ కూడా చేసేయడం జరిగింది. ఈ పోస్ట్ లో చాలా స్పష్టంగా ఈ అబ్బాయిది, ఆ చైతన్య ధరంవీర్ది, ఇతడిది, ముస్లిం అబ్బాయిది ఇవన్నీ కలిపి పెట్టేశాను. ఎందుకంటే వాస్తవాలు వివరించడం మన బాధ్యత. మన కడుపు మనకు మండిపోతుంటుంది, ఎందుకంటే పాపం యువత నాశనం అయిపోతున్నారని చెప్పి. అందుకోసం మనం ఆజాద్ కలాం మీడియా అనే ఛానల్ పెట్టి లౌకికవాదులకు, ప్రజాస్వామ్యవాదులకు, రాజ్యాంగవాదులకు అందరూ కలిసి కట్టుగా ముందుకు రండి అని చెప్పి అపీల్ చేయడమే తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. ఆ తకియాలు, ఆ ఏయో వాళ్ళు చెప్పినట్టుగా మాకు అసలు ఆ పాకిస్తాన్ పేరు ఎన్నిసార్లు తీసుకుంటారో వీళ్ళు, మనకు అసలు ఈ ఊసే ఉండదు. మేము దొడ్డికి పోయినప్పుడు కూడా ఆ పాకిస్తాన్ పేరు తలుచుకోమండి. వాళ్ళకంత పిచ్చి పాకిస్తాన్ అంటే హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళకు. అయితే ఆ వీడియో ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఆ వీడియోలో మీరు చూడొచ్చు, అదే కోర్టు, అదే ప్రాంగణం, ఆ లక్నో కోర్టు అని చాలా స్పష్టం. ఇదే వీడియో, ఈ యువకులు వైరల్ చేసిన వీడియో ఇదే. చాలా స్పష్టంగా చూడండి ఆ కోర్టు ప్రాంతం. చూసారు కదండి ఎంత స్పష్టంగా. లక్నో బార్ అసోసియేషన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లక్నో బార్ అసోసియేషన్. ఇది ఇలా నాశనం చేస్తున్నారు సమాజాన్ని, ఇలా ఫేక్ వార్తలు, ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. మనం ఏదైనా చెప్పామనుకోండి, మనం రుజువు చేసామనుకోండి, మనల్ని కూడా మరక, తురక, జిహాదీ, అర్బన్ నక్సలైటు, దేశద్రోహులు, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ కలపండి, ఏ బాధ లేదు. మేము భారతదేశంలో పుట్టాము, భారతదేశంలో చేస్తాము, ఈ భూమిలోనే కలిసిపోతాము. ఇక్కడ ప్రజలు హిందుత్వవాదులన్నా, ఈ పిల్లలన్నా, లేదా హిందువులన్నా, సెక్యులర్ హిందువులు అని చెప్పి హిందువులను సైతం తిట్టే మతోన్మానం వచ్చేసిందంటే ఇంకేం చెప్తాం చెప్పండి. ఈ వీడియో నేను ఈ రోజు ఉపవాసం ఉంటారు మొహర్రం, రాత్రి 3-4 నుంచి రికార్డ్ చేస్తూ కూర్చున్నాను ఈ వీడియో. ఈ మ్యాటర్ చూసినప్పటి నుంచి నాకు ఎంత బాధ కలిగిందంటే, అయ్యో ఏంది ఇలా చేస్తున్నారు, ఇంతగా ఫేక్ వీడియోలు వైరల్ చేస్తారా, ఇంతగా వాట్సాప్ యూనివర్సిటీ లేకపోతే ఆ అంధభక్తులు అని చెప్తారు. నేను ఈ పదాలు వాడను, అయినా కూడా నేను కేవలం మతోన్మాదులను వాడతాను. ఎందుకంటే ఈ పిల్లల్ని కూడా ఏ బాంబులు కట్టుకొని పేలిపోతారో, లేదా ఇస్లాం ఖతరేమే, లేకపోతే హిందువులు ఖతరేమే అని చెప్పి చెప్తారో, అదే దారిలో ఈ హిందూ యువతను కూడా నాశనం చేస్తున్నారు. ఉద్యోగాలు చేసుకొని మంచిగా వాళ్ళు వాళ్ళ కుటుంబం, తల్లిదండ్రులు అందరినీ చూసుకుంటూ IASలో, IPSలో, IRSలో కాకుండా ఏంటి మతోన్మాదం. ఎదుటివాడు ముస్లింలు, క్రైస్తవుడు వాడి మతం గురించి చెప్తే అది తప్పైపోయింది, కానీ వీళ్ళ మతం గురించి ఇలా హింసకు పాల్పడడం మాత్రం అది తప్పు కాదు. గోరక్ష పేర 14 మంది ఒక వ్యక్తిని చంపేస్తే ఆ ముస్లిం వ్యక్తి యాదృచ్ఛికంగా ముస్లిం జడ్జిలు ఎంతమంది ఉంటారండి, ఒక జడ్జి ఆ తీర్పు చెప్పడానికి వచ్చారు. తబస్సుం ఖాన్ ఆమె పేరు,
ఆమెను కూడా రేప్ చేస్తాం, చంపేస్తాం అని చెప్పి ఇంటిల్లి పాది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ఎంత దౌర్భాగ్యం. మన దేశంలో ఒక ముస్లిం జడ్జి కూడా, నేను అసలు జడ్జ్ అంటున్నాను, ముస్లిం అనట్లేదు, అయినా వాళ్లే ముస్లిం అని చెప్పి పేరు తీసి మరి ఆమెను ట్రోల్ చేస్తున్నారంటే, హత్య చేసిన వాళ్ళకు కూడా శిక్ష వేయకూడదు, రేపులు చేసినా వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తే ర్యాలీలు తీస్తారు, మర్డర్లు చేసినా బయటకు వస్తే దళితుడు, క్రైస్తవుడు, ముస్లింలను, సెక్యులర్లను చంపారని వాడి పేర మిఠాయిలు పంపి బాణాసంచా పేల్చి ర్యాలీలు చేస్తారు. ఎందుకయ్యా భారతదేశాన్ని ఇంత ఘోరంగా నాశనం చేస్తున్నారు? ఎందుకయ్యా మతోన్మాదంలో ఇలా నెట్టివేస్తున్నారు? భారతదేశం అంటే ప్రజాస్వామ్యవాదం, లౌకికవాదం, రాజ్యాంగవాదం మన భారతదేశం గొప్పదనం, భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని దేశాలున్నా మన దేశంలో ఈ విధంగా కలిసి ఉంటామని చెప్పి దాన్ని కూడా మీరు బ్రిటిషర్లతో పోరాడి స్వతంత్రం సాధించుకున్న మనము మన భారతదేశాన్ని మనం కలిసికట్టుగా ఉండేదాన్ని ఇలా నాశనం చేస్తున్నారు. గతంలో ఏదైతే దళితులని, అంటరాని వాళ్ళని వాళ్ళ మీద ఎలా చేశారో, ముస్లింలు అనగానే ముస్లింని నమ్మం ముస్లింలని, అరే నువ్వెవర్రా బాబు నమ్మకపోవడానికి, అసలు నిన్నెవడు బతిమిలాడాడు నమ్మమని? భారతదేశంలో ఏ ముస్లిం ఎవడి దయా దక్షిణ్యం కటక్షాల మీద లేడు, కష్టపడుతున్నాడు, బ్రతుకుతున్నాడు. ఇక ట్యాక్సులు, ఆ స్కీములు, అయ్యా నరేంద్ర మోడీ గారిని అడుగు, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎలా అన్నారు? అయ్యా అడుగు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ని, భారతదేశ ముస్లింలు, భారతదేశ కల్చర్ ఇది, వాళ్ళని హింసించిన, వాళ్ళని కొట్టిన, భారతదేశం మీద దాడి చేసినట్టే ఇస్లాం ముస్లింలు ఈ భారతదేశ సంస్కృతి అని చెప్పి మోహన్ భాగవత్ సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. అయినా కూడా మీరు ఇంకా ముస్లింలను పాదోడో, లేకపోతే అసలు మీరు ఎలా అనుకుంటున్నారు? భారతదేశంలో మీరు హిందూ రాష్ట్ర అని చెప్పుకుంటున్నా, హిందూ రాష్ట్ర చేస్తామంటున్నా, బీజేపీ సెక్యులర్ పదం తొలగించాలని మీరు ఎంత చెప్పుకుంటున్నా, బీజేపీ 3వసారి అధికారంలో వచ్చింది. మీరు అడ్డుకోలేదు కదా. భారతదేశంలో మీరు హిందూ పదాన్ని, హిందుత్వాన్ని తొలగిస్తే అది కాంగ్రెస్ తప్పు లేదా ఇతర పార్టీల తప్పు. అసలు హిందుత్వ అనే పదమే లేదు. హిందూ అన్నా కూడా అదొక మతం, కులం కాదు. హిందూ ప్రాంతంలో ఉండే వాళ్ళని క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా హిందువులే అంటారు. అయినా కూడా మీరు హిందూ రాష్ట్ర అని చెప్తూ అందులో ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, సెక్యులర్ హిందువులు ఉండకూడదు అన్నట్టుగా మీరు తమాషాలు చేస్తుంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? అందుకోసమే చేతులు జోడించి నేను మన భారతదేశ యువతను కోరుతున్నాను, ఈ రాజకీయ నాయకుల కులం, మతం, ఈ పిచ్చిలో ఉన్మాదంలో పడమాకండి. అనవసరంగా మీ బతుకులు నాశనం చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం హై క్లాస్ ప్రొఫైల్లో ఫారెన్ కంట్రీస్ లో, అరబ్ కంట్రీస్ లో కూడా బతుకుతున్నారు. ఇక్కడ ముస్లింలు చెడ్డవాళ్ళంట, అరబ్ ముస్లింలు మంచి వాళ్ళంట. ఏంటండి విడ్డూరం ఇది? ఏంటండి దౌర్భాగ్యం ఇది? ఎంత వివరించినా, ఎంత చెప్పినా కామెంట్స్ కింద వచ్చి అదే బూతులు, అదే ఫేక్ ప్రొఫైల్స్, లాక్డ్ ప్రొఫైల్స్, రక్తపు కూడు తినేవాళ్ళు అంతే తప్ప ఒక్కడు కూడా నేను అందరు హిందువులు తప్పనట్లా, నేను అందరు హిందువులు హిందుత్వవాదంతో దాడులు చేస్తున్నారనట్లా. మీరు ఏ విధంగా అయితే ముస్లింలు లేదా క్రైస్తవులు అంటే గోరక్ష పేర అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవడైనా అడిగాడు గోవు ప్రాణం గొప్ప, మనిషి ప్రాణం గొప్ప అంటే, మనిషి ప్రాణాలను తీసేస్తుంటే ఇక్కడ ఏ గోవునైతే జాతీయ జంతువుగా ప్రకటించేసేయండి అయ్యా, మాకు అసలు దాంతో సంబంధం లేకుండా చూడండి అయ్యా అన్న బీఫ్ ఎక్స్పోర్టర్లు ఉత్తరప్రదేశే మొట్టమొదటి స్థానంలో ఉంది అంటే ఏం చెప్పాలి ఇంకా మీకు? ఎవరు వివరించాలి ఈ వాస్తవాలు? కావున దయచేసి మీ అందరిది కూడా చాలా స్పష్టంగా కోరుతున్నాను, మన భారతదేశ యువత అది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, భాయి భాయి అనే నినాదంతో మనం బతకాల్సిందే. మిమ్మల్ని ఏదైతే రెచ్చగొడుతున్నారో ఇది ఒక కులం, మతం, దేశం, భారతదేశం అని కాదు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంది. హిందువుకు అంతే హక్కు ఉంది, క్రైస్తవుడికి అంతే హక్కు ఉంది, ముస్లింకి, దళితుడికి, జైనుకి, బౌద్ధుడికి, ప్రతి ఒక్కడికి అంతే హక్కు ఉందనేది గ్రహిస్తారని ఆశిస్తూ, ఇటువంటి ఫేక్, ఇటువంటి ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీ అంధ భక్తులుగా మన దేశ యువతను నాశనం చేస్తున్నారో అలా నాశనం చేయకుండా మన ఆజాద్ కలాం మీడియా ద్వారా మీ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాను. లౌకికవాదులారా, ప్రజాస్వామ్యవాదులారా, రాజ్యాంగవాదులారా, అభ్యుదయవాదులారా, మిమ్మల్ని బూతులు తిట్టినా, మిమ్మల్ని మీరు దేశ ద్రోహులన్నా, లేకపోతే మరక, తురక, జిహాది ఏ పదాలతో పిలిచినా పర్లేదు, మా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధం మన దేశ ప్రజల కోసం. భారతదేశంలో పుట్టాము, భారతదేశంలో చేస్తాము. మీరు అవమానించినా, అనుమానించినా, కామెంట్లు చేసుకున్నా, పోస్టులు పెట్టేసుకున్నా ఏం పర్లేదు. కానీ మన దేశ ప్రజలకు, దేశానికి సేవ చేసుకునే ఏదైతే మేము ఎంతో గౌరవంగా పూర్వజన్మ సుకృతమో ఏదో పదాలు వాడతారు మన వాళ్ళు, అలాంటి పదాలు నేను చెప్పకపోయినా భారతదేశం కోసం బతుకుతున్నాం, భారతదేశం కోసం, దేశ ప్రజల కోసం చేస్తాం. ఈ మతోన్మాదం, ఈ రాజకీయ పార్టీలో విభజించు, పాలించు అని చెప్పి వాళ్ళు ఏదైతే మన మీద కుట్రలు పన్నుతున్నారో దానికి వ్యతిరేకంగా ఆజాద్ కలాం మీడియా ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఫ్యాక్ట్ చెక్స్ ద్వారా మరిన్ని వాస్తవాలు వివరిస్తూ, అటు హిందువులైనా, ఇటు ముస్లింలైనా, ఇటు ఏ క్రైస్తవులైనా వాళ్ళందరికీ కూడా మన భారతదేశ భక్తిని చాటుతూ, మరియు మన ఏదైతే హిందూ సోదరులైనా కానివ్వండి అందరికీ కూడా నేను చాలా న్యూట్రల్ గా వాస్తవాలు వివరిస్తాను తప్ప ఏదో నినాదాలు చెప్ప
చెప్పకపోతే భారతదేశీయులు కారు, ఏదో నినాదాలు చెప్తేనే వాళ్ళు అవుతారు, ఏదో నినాదం చెప్పలేదని చెప్పి ప్రాణాలు తీసి హింసించి ఆడలేదు మగాలేదు పిల్లలను కూడా హింసించే వీడియోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. మీరు అనవసరంగా మీరు ఒక కులం మతం వాళ్ళు తప్పు చేస్తున్నారు, మా కులం మతం వాళ్ళు చేయట్లేదని అనుకోకండి. క్రిమినల్స్ ప్రతి కులం మతంలో ఉన్నారని గ్రహిస్తూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతూ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ అని